హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ స్వాతి. ఇప్పుడు మనము బోండాలు ఎలా రెడీ చేయాలో చూసేద్దామండి. ఒక 4 స్పూన్స్ ఆఫ్ లోతైన చెంచాతోటి మైదా పిండిని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి తగినంత పెరుగు, ఇప్పుడు అది కూడా ఒక 4 స్పూన్స్ ఆఫ్ పెరుగు అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు దీంట్లోకి తగినంత సోడా, ఇంకా ఉప్పు, అలాగే జీలకర్ర, ఇవి అన్నీ వేసేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చేతితోటి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో తగినంత వాటర్ పోసుకొని బాగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి బాగా వస్తాయి బోండాలు హోటల్ స్టైల్ లాగా. బీట్ చేశాను. ఇప్పుడు ఆ పిండిని ఒక 1 అవర్ పాటు పక్కకి పెట్టేసుకుందాం. ఇంతలో మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. పుట్నాలు ఇంకా పల్లీలు బాగా మిక్సీ పట్టేసుకొని, సో దాంట్లో మనం పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, జీలకర్ర, చింతపండు వేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంతలోపు మనకి ఆయిల్ అయితే వేడి చేసుకుందాము బోండాల కోసం. యాక్చువల్ నాకు పుట్నాల పొడి ఎక్కువైంది, సో దాన్ని వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు అదంతా కూడా వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని కొన్ని వాటర్ ఇంకా సాల్ట్ కూడా వేసేసుకొని, సో చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం బోండాలు వేసుకుందాము. చూడండి, ఇలా అయితే అయ్యింది పిండి. ఒక 1 అవర్ పాటు రెస్ట్ ఇచ్చేస్తే ఇలా మనం ఈ 2 హ్యాండ్స్ మధ్యలో నుంచి వేసుకుంటే బోండాలు అనేటివి బాగా వస్తాయి. చూడండి, ఒకటి వేస్తున్నప్పుడు ఇంకొకటి ఆటోమేటిక్గా టర్న్ అయిపోతుంది. చూడండి, అవి మంచిగా రౌండ్గా వస్తున్నాయి కదండి. ఇలా కొంచెం మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవైతే చేసుకోవాలి. అప్పుడే లోపల పిండి పిండిగా ఉండకుండా బాగా వస్తాయి బొండాలు. ఇలా మనము తిప్పుకుంటూ వాటిని నూనెలో వేయించుకోవాలి. అప్పుడే అవి ఈవెన్గా కాలుతాయి, బాగా వస్తాయి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వాటిని మనము చేసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా మంచిగా వచ్చాయో. చూడండి, బోండాలు కూడా బాగా అయ్యాయి. లోపల చూడండి, పిండి పిండి లేకుండా కూడా బాగా అయ్యాయి. ఫస్ట్ మనం ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనం బోండాలు వేసిన తర్వాతకి ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని బాగా 2 సైడ్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. సో ఇవి వేయండి, తీసేస్తున్నాను. ఇలాగే మిగతా పిండినంతా కూడా వేసేసుకుందాం. చూడండి ఎంత మంచిగా అయ్యాయో. గోల్డెన్ కలర్ లాగా, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఆల్మోస్ట్ అయిపోయాయి అన్ని బొండాలు నాకు వేయడం. చూసా ఎంత చక్కగా రౌండ్గా వచ్చాయో. ఇప్పుడు మనం చూడండి ఎంత మెత్తగా కూడా వచ్చాయో. ఇప్పుడు మనము చట్నీకి పోపు పెట్టేసుకుందాము. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిరపకాయలు, అలాగే
సో ఈ పోపునంతా చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. యాక్చువల్లీ ఒక 2 డేస్ నుంచి మమ్మీ బొండాలు చేయాలి అడుగుతున్నారు పిల్లలు. సో వాళ్ళ కోసం అని చేశాను. అండ్ వాళ్ళకి అవి ఉంటే చట్నీ అయితే కంపల్సరీ. సో అందుకే ఇలా. సో ఇవైతే ఇప్పుడు మనము టేస్ట్ చేసేద్దాం. చాలా బాగా వచ్చాయండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.